వెల్కమ్ బ్యాక్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్. ఏరువాకను ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. వినుకొండ నియోజకవర్గం మీపూరు గ్రామంలో బుధవారం ఏరువాక కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవి పొలంలోకి దిగి అరకదున్నారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతులు పాడి పంటలతో సిరి సంపదలతో తులతూగాలని భగవంతుని ప్రార్థించారు. అనంతరం రైతులకు ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న వివిధ రకాల విత్తనాలను, ట్రాక్టర్, రోటోరైటర్, పరుగు మందు, పిచికారీ చేసే డ్రోన్లు అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, పలువురు కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక్కో రైతుకి 20,000 చొప్పున అందజేయబోతున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా ఈరోజు 80% మొదటి సంవత్సరంలోనే అమలు చేసింది. 3,000 పెన్షన్ 4,000 చేయటం ఒకే సంతకంతో చంద్రబాబు గారు చేశారు. అన్నదాత సుఖీభవ ఒక్కో రైతుకి 20,000 అందజేస్తున్నారు చంద్రబాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఈ సంవత్సరం దాన్ని అమలు చేస్తా ఉన్నారు చంద్రబాబు గారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చాం, దాన్ని అమలు చేస్తున్నాం. 3,000 పెన్షన్ 4,000 చేస్తామని చెప్పారు చంద్రబాబు గారు, చేసి చూపించారు. అలాగే మహిళలకు కూడా తొందరలోనే ఉచిత బస్సు ప్రయాణం, ఒక్కొక్కరికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అమలు చేశాం. తల్లికి వందనం పథకం ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు అందజేస్తున్నాం ఈ సంవత్సరం. మరి ఆ విధంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ పథకాలని ప్రభుత్వం పేదలకు అందిస్తుంది. గత ప్రభుత్వంలో ధాన్యం కొన్న రైతులకి డబ్బులు కూడా ఇవ్వలేకపోతే నెలల తరబడి, సంవత్సరాల తరబడి రైతుకు డబ్బులు చెల్లించకుండా పెండింగ్ పెడితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఆ డబ్బులు రైతులకు అందజేయడం జరిగింది. 1,650 కోట్లు చంద్రబాబు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మరి రైతులకు ఇవ్వాల్సి వచ్చింది. మరి గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? ధాన్యం ఉన్న రైతులకి ఇవ్వాల్సిన బాధ్యత లేదా? గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది? అలాగే ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే మరి రైతుల కోసం ధర్నా అంటున్నాడు. మరి 5 ఏళ్లలో మీరు పొగాకుకి గిట్టుబాటు ధర లేనప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేదు? రైతులను ఎందుకు ఆదుకోలేకపోయారు? మిర్చి రైతులు నష్టపోయారు. గత 5 ఏళ్లలో ఎప్పుడన్నా మీరు ఆదుకున్నారా గత ప్రభుత్వంలో? దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఎందుకు గుర్తు రాలేదు మీకు? రైతులకు మీరు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదు? మిర్చి రైతులకు అన్యాయం చేశారు, పొగాకు రైతులకు అన్యాయం చేశారు, కనీసం వరికి కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారు. కాబట్టి ఈరోజు ముసలి కన్నీరు కాల్చడం ఎంతవరకు సమంజసం? వెన్నుపోటు అంట, వెన్నుపోటు దినం అని చెప్పేసి మాట్లాడడానికి సిగ్గు లేదా? మీరు జనాలను వెన్నుపోటు పడిచారు కాబట్టి 5 సంవత్సరాల ముందు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి 90% అమలు చేయకుండా ఎగ్గొట్టారు కాబట్టి రైతుల్ని గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడిచాడు కాబట్టే వాళ్ళకి వెన్నుపోటు గుర్తొస్తుంది. మీరు రైతులు మైక్రో ఉన్నటువంటి ఎందుకు ఎగ్గొట్టారు? సమాధానం చెప్పండి. రైతుకి మీరు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదు? 5 సంవత్సరాల గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు దానికి సమాధానం చెప్పండి. మరి వ్యవసాయ పరికరాలకి ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో గతంలో ఇచ్చాం కదా, వ్యవసాయ పరికరాలకు సబ్సిడీ ఇచ్చాం. మీరు 5 ఏళ్ళు ఎందుకు ఎగ్గొట్టారు రైతులకి? దానికి సమాధానం చెప్పండి. డ్రోన్లు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుంది, ఆ రోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? రైతుల్ని నిర్లక్ష్యం చేసిన మీరు ఈరోజు రైతుల కోసం ధర్నాలని చెప్పేసి మొసలు కన్నీరు గారటం సిగ్గుసేటు. సిగ్గున్న వాళ్ళు ఈ పని చేస్తారా? గతంలో మీరు చేయలేకపోయారు, రైతులకు మీరు అన్యాయం చేశారు. ఈరోజు మాట్లాడే హక్కు ఉందా మీకు? రైతుల్ని ప్రజల్ని వెన్నుపోటు పొడిచినటువంటి జగను ఓడిపోగానే వెన్నుపోటని మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ప్రజల్ని వెన్నుపోటు పడిచిన మీరు, గతంలో ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజల్ని ముంచింది మీరు. అందుకే మిమ్మల్ని ప్రజలు చిత్తుగా ఓడించి ఇంటికి పంపించారు. కాబట్టి ప్రజలు ఓడించింది మీరు వెన్నుపోటు పడిచినందుకు. కాబట్టి ఇది వెన్నుపోటు దినంగా మాట్లాడుకోవటం. ఈరోజు ప్రజలు చేసినటువంటి తిరుగుబాటు, మీ దుర్మార్గ పాలన మీద, మీ అరాచక పాలన మీద ప్రజలు చేసినటువంటి తిరుగుబాటు 94% ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించారు. అది మీకు గుణపాఠం. ఇది ప్రజల తిరుగుబాటు, ప్రజలు వెన్నుపోటు కాదు. మీరు ప్రజల్ని పొడిచినటువంటి వెన్నుపోటుకి తిరుగుబాటు. ఆ తిరుగుబాటు విప్లవమే 94% ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. కపట నాటకాలు ఆపండి, ముసలి కన్నీరు ఆపండి, కపట నాటకాలు ఆపాలని చెప్పేసి ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా. ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఈరోజు చేయాలని ఒక మహాసంకల్పంతో ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు గారు. దానివలన ఈ ప్రాంతం అంతా కూడా భవిష్యత్తులో 2 పంటలు పండించుకునేటువంటి రోజులు వస్తాయి. దీనివల్ల రాయలసీమతో పాటు మనకి పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఈ జిల్లాలన్నీ కూడా ఆయకట్టు పెరుగుతుంది, ఆయకట్ట స్థిరీకరణ అవుతుంది. గోదావరి నీళ్ళతో ఒక పంట పండించుకుంటాం, సాగర్ జలాలతో 2వ పంట పండించుకుంటాం. దీన్ని సద్వినియోగం దీన్ని
ఒక మహాయజ్ఞంగా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అన్నదాత సుఖీభవ ఒక్కో రైతుకి 20,000 పథకాన్ని మరి ఈరోజు అమలు చేయటం మరి చంద్రబాబు గారికి రైతాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.